Idioms and phrases లో 17వ వీడియో చేస్తున్నాం అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం. లెట్ us బిగిన్ నౌ. ఇక్కడ వరకు అయిపోయింది అనుకుంటా లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ వన్ దిస్ సి లా 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 లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. ఓకే, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. రైట్, దీనికి అర్థం ఏంటంటే సింపుల్. ఒక పడుకున్న కుక్కని తట్టి లేపద్దు అని అంటున్నాడు. అది పడుకుంది కదా, దాన్ని పడుకున్నట్లే ఉండని, దాన్ని ఎందుకు లేపి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావు అనేసి, లేదా పాత ప్రాబ్లమ్స్ని కూడా ఎందుకు లేపుతావు అనేసి. దట్స్ ఇట్. ఎప్పుడైతే కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు అండ్ పాత ప్రాబ్లమ్స్ ఉన్నా అవి సైలెంట్గా ఉన్నాయి కదా, దాన్ని పోయి మళ్ళీ తడుముకోవద్దు అని చెప్పడానికి యూస్ చేసే ఇడియమే లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. స్లీపింగ్ డాగ్ అంటే నిద్రపోతున్న కుక్కని ఎందుకు లేపి మళ్ళా పాత విషయాలన్నీ తడుముకుంటావు అనేసి చెప్పడానికి ఈ ఇడియం యూస్ చేస్తాం. అవాయిడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అ సిచ్యువేషన్ దట్ ఈజ్ కరెంట్లీ కాజింగ్ నో ప్రాబ్లమ్స్. పాస్ట్లో ఉండే ప్రాబ్లం ఇప్పుడైతే సైలెంట్గా ఉంది, సో అవాయిడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు దట్ మ్యాటర్స్, బట్ మెనీ విల్ డూ సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ ఇంటర్ఫియరెన్స్. ఇదంతా పక్కన పెట్టేయండి. సింపుల్. నేను చెప్పినట్టు తెలుగులో పాస్ట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవి కాస్త అణిగిమణిగి ఉన్నాయి అని అంటే మీరు దాన్ని వదిలేయండి, దాన్ని మళ్ళీ పోయి తడుముకొని దాన్ని మళ్ళీ లేపద్దు అనేసి చెప్పడానికి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. పడుకున్న కుక్కను లేపద్దు అని. దట్స్ ఇట్. నౌ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఏదన్నా ఒకటి మీరు సీక్రెట్గా దాచించుని దాన్ని రివీల్ చేసేయడం. రివీల్ చేసేయమని చెప్పటానికే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. రైట్, ఇన్ని రోజులు దాచుంచాము, దాన్ని ఇప్పుడు రివీల్ చేసేస్తున్నారు. అప్పుడు రివీల్ చేయి అని ఎట్లా చెప్తారు? ఈ ఇడియం యూజ్ చేసే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అని అంటారు అనమాట. అప్పుడు ఏమైపోతుంది? రివీల్ చేసే అని చెప్పడానికి లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ చేయి. దట్స్ ఇట్. నౌ లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. లివ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్, చేతి నుంచి అదేదో అంటారు కదా, ఉండి ఉండనట్లు, చాలినట్టు, ఎంత అవసరమో అంతే. హ్యాండ్ టు మౌత్ అని అంటే సింపుల్, బతకడానికి మాత్రమే కొద్దిగా అమౌంట్ అవసరం ఉంటుంది కదా, డబ్బు కానీ ఏదైనా కానీ, అంతవరకే మీకు అందుతోంది అని అంటే దెన్ వన్ ఈజ్ లివింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. జస్ట్ బ్రతకడానికి మాత్రమే డబ్బు, వనరులు, వసతులు ఉన్నాయి అని అంటే అవసరానికి, బ్రతకడానికి మాత్రమే. దెన్ హీ ఆర్ షీ ఈజ్ లివింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. రైట్, బ్రతకడానికి ఆర్ సర్వైవ్ అవ్వడానికి మాత్రమే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అని అంటే దెన్ హీ ఆర్ షీ ఈజ్ లివింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. జస్ట్ బ్రతకడానికి, రోటీ కపడా మకాన్ అనేది ఏదో ఉంటారు కదా, అలా హ్యాండ్ టు మౌత్, సర్వైవ్ అవ్వడానికి మాత్రమే ఉండేదే హ్యాండ్ టు మౌత్ అంటాం. నాకు తెలిసి మకాన్ రాదనుకుంటుంది ఇంట్లో, రోటీ కపడా అంతే. నౌ లూజ్ యువర్ మార్బల్స్ అని అంటే సింపుల్. ఎవరన్నా మెంటల్గా ముందు స్టేబుల్గా ఉండింటారు, వాళ్ళు కాస్త మెంటల్గా అన్స్టేబుల్ అయ్యారు అనుకోండి, హీ ఆర్ షీ హ్యాస్ లాస్ట్ హిజ్ ఆర్ హర్ మార్బల్స్. లూజింగ్ మార్బల్స్ అని అంటే లూజింగ్ మెంటల్ స్టెబిలిటీ. దట్స్ ఇట్. పిచ్చోళ్ళు అయిపోవడం, గో ఇన్సేన్. నౌ మేక్ నో బోన్స్ అబౌట్. ఇది కూడా రీసెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వచ్చింది. ఇట్ ఈస్ సింపుల్. మనం కొన్ని మాట్లాడడానికి తడబడతాం, కొద్దిగా సంకోచిస్తాం, లేదా కొద్దిగా షైగా ఫీల్ అవుతాం. అలా షై అనేదే లేదు, అస్సలు మనకు ఫీలింగ్సే లేవు. ఎంత అవతలోడు ఎంత ఇబ్బంది పడినా కూడా నేను ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను అని అంటే అప్పుడు ఐ యామ్ మేకింగ్ నో బోన్స్ అబౌట్ అని. హ్యావ్ నో హెసిటేషన్ ఇన్ స్టేటింగ్ ఆర్ డీలింగ్ విత్ సంథింగ్ హౌఎవర్ అన్ప్లెజెంట్ ఆర్ ఆక్వర్డ్ ఇట్ ఈస్. రైట్, అక్కడ సిచ్యువేషన్ ఎంత అన్ప్లెజెంట్ ఉన్నా, ఆక్వర్డ్గా ఉన్నా, రైట్, అస్సలు హెజిటేషన్ లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తూ ఉంటారో దే ఆర్ మేకింగ్ నో బోన్స్ అబౌట్. సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, రైట్, ఎక్కడో ఎవరో ఎక్స్పైర్ అయింటారు, తర్వాత ఎవరో పోలీసులు వచ్చి సిఐడిలో ఏదో ఉంటుంది కదా, మీరు బాధపడుతుంది నిజమే కానీ మా డ్యూటీ కూడా మేము చెయ్యాలి అనేసి. అది పాజిటివ్ వేలో, పాజిటివ్ సైడ్లో. బట్ ఇంకా నెగిటివ్ సైడ్లో కొంతమంది బాధపడుతున్న, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఉన్నా నేను మాట్లాడేదే మాట్లాడతా అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు దే ఆర్ మేకింగ్ నో బోన్స్ అబౌట్. రైట్, మేకప్ వన్స్ మైండ్. మేకప్ వన్స్ మైండ్ అని అంటే టు రీచ్ అ డెస్టినేషన్ ఆర్ టు డిసైడ్ ఆన్ సంథింగ్. సి యార్, ఐ మేడప్ మై మైండ్ అని అంట. అరే అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఇప్పుడు చూడు క్లైమేట్ బాగుంది, పదా వెళ్ళిపోదాం బయటకు అట్లా అనేసి. సారీ మా, నెక్స్ట్ వీక్ మాత్రం ఐ మేడప్ మై మైండ్ టు గో సమ్వేర్ ఎల్స్ అంటే నేను డిసైడ్ అయిపోయా. డిసైడెడ్ ఆన్ సంథింగ్ అని అంటే ఐ మేడప్ మై మైండ్ టు రీచ్ టు అ డెసిషన్. అదే ఏదన్నా ఒకటి డిసైడ్ అయినా లేదా ఒక డెసిషన్కి ఫిక్స్ అయినా అప్పుడు నేనేం యూజ్ చేస్తా ఐడియం, సారీ బ్రో, ఐ మేడ్ అప్ మై మైండ్. మేడప్ వన్స్ మైండ్, మేడప్ మై మైండ్ అని అంటే నేను డిసైడ్ అయిపోయా. దట్స్ ఇట్. నెక్స్ట్ మేర్స్ నెస్ట్ అంటే అ కాంప్లెక్స్ ఆర్ అ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. సింపుల్. మేర్స్ నెస్ట్ అంటే సింపుల్, ఐ యామ్ అండర్ మేర్స్ నెస్ట్.
మీరు అంటారు కదా 120 to 150 మార్కులు నాకు రావాలి, 120 వరకు బాగానే వచ్చేసారు, 150కి పెరగాలంటే ఒక్కోసారి పెరుగుతాయి ఒక్కోసారి పెరగవు. అప్పుడు ఐ యామ్ అండర్ అ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ టు వాట్ టు స్టడీ ఇన్ జీకే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు యు ఆర్ అండర్ అ మేర్స్ నెస్ట్ లో ఉన్నారు అనేసి, రైట్. మేర్స్ నెస్ట్ లో ఉన్నారంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారనేసి, కాంప్లెక్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో, రైట్. ఇప్పుడు నుంచి నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను అని అనే కంటే ఐ యామ్ అండర్ అ మేర్స్ నెస్ట్ అని వాట్ ఇస్ దిస్ రివైజ్ చేసుకోవడమే. నా నిప్ ఇన్ ద బడ్ అని అంటే ఆదిలోనే తొక్కేసేయడం, రైట్. అదేదో అంటారు కదా, మొక్కై వంగందే మానే రానై వంగుతుందో ఏదో ఉంది, అదే చిన్నప్పుడే దాన్ని తుంచేయకపోతే అది పెద్దగా మళ్ళీ ఎక్కువ నెగిటివ్ అవుతుంది అని అనిపిస్తే అది ఎదుగుతున్నప్పుడే దాన్ని తొక్కేసేయండి అని చెప్పేదే నిప్ ఇన్ ద బడ్, టు స్టాప్ సంథింగ్ అట్ అన్ అర్లీ స్టేజ్, రైట్, బిఫోర్ ఇట్ కెన్ డెవలప్, రైట్. డెవలప్ అయితే ఇంకా నెగిటివ్ అవుతుంది, అందుకే ముందుగానే దాన్ని నాశనం చేసేయండి. అంటే మొదట్లోనే ఎప్పుడైతే ఎదుగుతుందో అప్పుడే దాన్ని తొక్కేసేయండి అని చెప్పడానికే నిప్ ఇన్ ద బడ్, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వేసేయండి అని చెప్పడానికే టు స్టాప్ సంథింగ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్ వి యూజ్ దిస్ ఈడియం నిప్ ఇన్ ద బడ్. దట్స్ ఇట్. ఆన్ Cloud9 ఇక్కడ మీకు ఒక హోంవర్క్ ఇస్తా, మీరు చెప్పాలి. Cloud9 అని అంటే ఏంటంటే వెరీ హ్యాపీ అండ్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్, చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ రిజల్ట్ వచ్చింది, మీరు యూ గాట్ సెలెక్టెడ్, దెన్ యూ ఆర్ ఆన్ Cloud9. ఏ క్లౌడ్ మీద ఉన్నారు? 9వ క్లౌడ్ మీద ఉన్నారు, అంటే మీరు వెరీ హ్యాపీగా ఉన్నారని. అండ్ అగైన్ వెరీ హ్యాపీగా ఉండడానికి మన ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఇంకొక ఇడియం వాడాను, అండ్ యూ హ్యావ్ టు రిలేట్ విత్ దట్. రిలేట్ చేస్తేనే కదా మనకి రివిజన్ తగ్గేది. అండ్ వాట్ ఈస్ దట్ ఇడియం అని మీరు ఒకసారి కమెంట్ చేస్తే ఐ షల్ ఫీల్ హ్యాపీ, లేకపోయినా కూడా ఓకే. నౌ ఆన్ టెంటర్ హుక్స్ అని అంటే అగైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సస్పెన్స్ ఆర్ యాజిటేషన్ బికాస్ అన్సర్టనిటీ అబౌట్ అ ఫ్యూచర్ ఈవెంట్, రైట్. సపోజ్ రేపు ఎందుకు, ఇప్పుడు సాయంత్రం ఇంకొక గంటలో మీకు రిజల్ట్, రైట్. మీరు సీజీఎల్ రాశారు అండ్ మీ యొక్క సీజీఎల్ రిజల్ట్ ఇంకొక గంటలో రిలీజ్ అవుతుందని పక్కా ఇన్ఫర్మేషన్. నౌ యూ విల్ బీ ఆన్ టెంటర్ హుక్స్, అంటే ఒక సస్పెన్స్ లేదా ఒక యాజిటేషన్, ఒక సస్పెన్స్ అనేది ఉంటుంది కదా, ఫ్యూచర్లో ఏం జరగచ్చు అనేది తెలియదు, ఫింగర్స్ క్రాస్డ్ అన్నట్లు ఉంటామా లేదా, ఆ ఫింగర్స్ క్రాస్డ్ అన్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ సస్పెన్స్లో ఉన్నప్పుడు ఆ అన్సర్టినిటీ ఏదైతే ఉంటుందో దీనివల్ల సస్పెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఒక ఎగ్జైటెడ్ స్టేట్ అనే కంటే ఒక వైబ్రేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. దెన్ యూ ఆర్ అండర్ టెంటర్ హుక్స్ అని అంటే ఫ్యూచర్లో జరిగే ఈవెంట్ మీ చేతిలో లేనప్పుడు ఆ సస్పెన్స్ వల్ల మీకు ఒక స్టేట్లోకి వెళ్ళిపోతారు, ఆ వైబ్రేటెడ్ ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి. ఆ ఎగ్జైటెడ్ స్టేట్నే ఆన్ టెంటర్ హుక్స్లో ఉన్నారు అని చెప్పడానికి యూజ్ చేస్తాం, ఆ స్టేట్లో ఉన్నారు అని, రైట్. ఓకే, దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. వీ కెన్ కంప్లీట్ all the idioms and phrases but in a shorter span of time. Yes, we are మళ్ళీ చెప్తా, నెక్స్ట్ వీడియో వస్తుంది కదా అని దాంట్లో చెప్పేస్తా, మళ్ళీ ఎందుకు ఇది, రైట్. థ్యాంక్ యూ, గుడ్ డే, బాయ్.